మనము ప్రవీణ్ గారు చేసిన పరిచర్య అంటే సాక్షి అపాలజెటిక్స్గా చేసిన పరిచర్య గురించి కొంతవరకు తెలుసుకుందాం. మనం ప్రవీణ్ గారు మాట్లాడిన కొన్ని వీడియోస్ రఫ్గా కట్ చేశాము. అందులో కూడా ఆ ప్రవీణ్ గారు ఎలాంటి పరిచర్య చేశారో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ వీడియో చూస్తాం ఇప్పుడు. అప్పుడు మనకేం తెలుస్తుంది అంటే ఇందు మూలంగా అతనికి ఒక ఆపద అనేది ఉండింది. ఆ ఆపద అనేది నేను ప్రవీణ్ ఉన్నప్పుడు కూడా కొన్ని థ్రెట్ కాల్స్ వచ్చాయి. ఓకే, ఇది ఊరికి ఉత్త మాటలు చెప్తలేను, ఊరికే గాలి మాటలు చెప్పుకుంటూ అలాంటివి కాదు. నేను ప్రవీణ్ ఉన్నప్పుడు కూడా ఎలాగంటే వాళ్ళ బిడ్డ గురించి ప్రస్తావన తీసుకురావడము, ఇంకా ఆంథనీ గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో అంటే థ్రెట్ ఊరికే చెప్తున్నారు, థ్రెట్ లేదేం లేదు అనే విషయం అయితే కానే కాదు. అలాంటి థ్రెట్ ఉన్నందుకు ఆయనను యుఎస్లో ఉండమని చెప్పాను, కానీ యుఎస్లో ఉండడం నచ్చక తిరిగి వచ్చేసాడు. సో ఆయన చేసిన పరిచర్య ఎలాంటిదో దాని మూలంగా థ్రెట్ ఆయనకు ఉండింది. సో అలాంటి పరిచర్య మీకు ఇంట్రడ్యూస్ చేస్తామని వీడియో కట్ చేశాం. మిగతా పరిచర్యలు అంటే చారిటీ వర్క్, అతని పర్సనాలిటీ ఏదైనా అది దాంతో థ్రెట్ అంతగా లేదు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మీరు ఏ వీడియో చూస్తారో దానితోని ఆయనకు ఎలాంటి థ్రెట్ ఉండిందో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. భయంకరమైన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్. అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు వత్తాసు పలకటం ఏమాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు అనంటే దళితులపై ట్యాక్సులు వేశారు అని చెప్తున్నారు. ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా? లేకపోతే ట్యాక్స్ బాపనులు కనిపిస్తారా మీకు? రెవెన్యూ దళితులు కనిపిస్తారా? రెవెన్యూ బాపనులు కనిపిస్తారా మీకు? రెవెన్యూలు దళితులు కనిపిస్తారా? లేకపోతే రెవెన్యూ దోచిపెట్టిన క్షత్రియులు కనిపిస్తారా మీకు? సార్, ఇది దేశ చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. ఇది అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఈ విషయాన్ని దాన్ని కోట్ చేస్తున్నాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లు నడుపుకుంటారు అనంటే ఎంత హాస్యాస్పదమో, దళితుల పైన ట్యాక్స్లు వేశారంటే కూడా అంతే హాస్యాస్పదం. ఎందుకంటే సార్, దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు ఇక్కడ. ఎవరు అలా దోచింది? వాడు వచ్చి దోచాడు, ఆ తెల్లోడు బ్రిటిషోడు దోపిడి దొంగ. మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు సార్? బ్రిటిష్ వాళ్ళు చేశారా? కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టుపట్టింది బ్రాహ్మణులు. ఎందుకు అనంటే ఫలానా సమాజం, మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు. ప్లీ వేసి ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు, యానాదులు, కోయలు, గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం, వాళ్ళు పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్ని దోచుకొని పోయేవాళ్ళు, మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు, మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు, కాబట్టి వాళ్ళను క్రిమినల్స్గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు. ఎవరికి సార్ కథలు చెప్తారు? తర్వాత బుద్ధుడు విష్ణుమూర్తి. రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు. ఈ రోజు డేట్ రాసుకో అన్న. ఇదే జరుగుతుంది. రేపు యేసు ప్రభువును కూడా విష్ణుమూర్తి అనే అంటారు. ఎందుకంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే విష్ణుమూర్తి అంశమే గనక బుద్ధుడైతే బుద్ధుడిని ఎందుకు తరిమి చంపుతారండి? బుద్ధుని ఎందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి? బుద్ధుడు ఎందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి, థాయిలాండ్ నుంచి, శ్రీలంక వరకు, సమాత్ర వరకు, జావా వరకు వెళ్ళిపోతాడు? ఎందుకని ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది. ఏంటి దానికి కారణం? బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు? పుష్యమిత్ర మహాశుంగుడు ఎందుకు చంపుతాడు? శుంగుడు చంపినటువంటి ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఏదైనా మాట్లాడితే అతకాలి కదా. తర్వాత
చరిత్ర వక్రీకరించారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. చాలా సంతోషం, చరిత్ర వక్రీకరించారా? ఓకే. చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా. వాళ్ళు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మనకిస్తారు? 1500 సంవత్సరాల క్రితం రాసినే లేదు కదా, చదువే లేదు కదా ఎవరికి రాయటానికి. చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్లా వక్రీకరిస్తారు? వాళ్ళు వచ్చి వాడికి భాష రాదు, వాడికి కావాల్సింది దోచుకుపోవడం అని మీరే చెప్పారు. దోచుకుపోయేవాడు మీకు ఎందుకు భాష రాసిస్తాడు? దోచుకుపోయేవాడు మీకు ఎందుకు చదువు చెప్తాడు? దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు? దోచుకుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు? ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర. ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పిలు తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్, బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు, దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం. ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు. సార్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ రాజు గారు 80 సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర చర్చ్ లేదు. వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని, భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని. ఇది గనక స్టాండర్డ్ అయితే నేను హిందువుని అవ్వాలి, నా పేరు ప్రవీణ్ కుమార్. అది కాదు సార్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు? జీగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు? క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కించి ఎందుకు పంపిస్తారు? వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు అని అంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. భారతీయులందరూ హిందువులేనా? కాదు. భారతీయుల్లో హిందువులు ఉంటారా? ఉంటారు. ఇది చిన్న లాజిక్ కదా, ఇది కూడా మిస్ అయితే ఎట్లా? బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు. భారతదేశపు చరిత్రను 1200 సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చిండి. మరి తీసేశారు కదా, ఇంకొండకూడదు కదా. తీసేసింది ఎలా నిరూపించండి. మరి ఒకవేళ ఉంది అని అంటే తీసేయలేదని అర్థమవుతుంది కదా. ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. చరిత్రను తీసేయటం ఎవరి చేత కాదు. చరిత్ర ఎప్పుడు చరిత్రనే. ఇంకోటి, బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరులు చెప్పారు. అది నిజమైన స్టేట్మెంట్. ఎందుకు అనంటే బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకున్న మైనారిటీల్లో మరి ముస్లింలు నేను ప్రత్యేకిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్లింలు ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు అనంటే బీసీలు, లేని వాళ్ళు ఎవరు అనంటే ఎస్సీలు, లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు. అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి స్కూళ్లు పెట్టారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు. వీళ్ళేమన్నారు? పై వస్త్రం వేసుకుంటే స్తనాలు వస్తామన్నారు. వీళ్ళేమన్నారు? మీరు చదివితే మేము మీ నాలుకలకు వస్తామన్నారు. బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి. వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు హింసిస్తే ఇంకొకడేమో పిలక పెట్టుకుని హింసించాడు. మొత్తానికి హింసించబడింది ఎవరు? మేమేగా. మాకు వాయిస్ అయినారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళందరూ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే ఫూలే గారి భార్య సతీమణి గారికి వారు చదువు చెప్పారు. ఫూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ మిషనరీలు కాదా? అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం? ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా? ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా? సైమన్ గో బ్యాక్ అని వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు? క్రైస్తవుడు కాదా? ఇవన్నీ కనిపించవా? ఇంకొక విషయం, నేను ఒక 2-3 విషయాలు అన్న ప్రస్తావించారు. చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను. ఏంటి అనంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు. సరే, ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది. ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది? భాస్కర్ రాజు గారే చెప్పాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? భాస్కర్ రాజు గారే చెప్తారు. ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు? ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు, చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ? ఎవరు తెచ్చారో సమాధానం చెప్పాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఆయన డాక్టర్ అయ్యారుగా, ఎలా అయ్యారు? ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సనాతన ధర్మం ఎక్కడ? రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ 1913 ఎక్కడ? ఈ రెండిట్లో దేని వల్ల మీరు డాక్టర్ అయ్యారు? మీరు సమాధానం చెప్పాలి నాకు. స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు? బ్రాహ్మిన్స్
ఒక 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 వ్యక్తి శూద్రుడు పెళ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర 3 రాత్రులు పడుకోబెట్టాలా? ఇది మీ సనాతన ధర్మమా? దాన్ని అబాలిష్ చేసింది 1819లో. ఎవరు అబాలిష్ చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరు అబాలిష్ చేశారు? 1830లో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్. అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా ఉండాలి అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా. నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1833. రైట్ టు సిట్, శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి, పిరుదులు కోసేవాళ్ళు. ఈరోజు టీవీల ముందు మీరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అని అంటే కారణం ఏంటి? ఏ యాక్ట్ కారణంగా? ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా? అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా? నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. మన బడుగు బలహీన వర్గాలకు దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాల ఎదుట డాన్సులు చేయించేవారు. ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట, అంటే భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని. వీళ్ళను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో, దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో, జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ, వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ, కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు, హైకోర్టులో పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు. ఏదండి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత? అది కాపాడటం కోసం మీరు నిలబడతారా? దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ వాడు క్రైస్తవుడైపోయాడా? ఇది మనకున్నటువంటి గొప్ప జ్ఞానం. కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు, భాస్కర్ రాజు గారు. నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయాన్ని. ఎందుకు అని అంటే టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది. అందుకు సరి చేసుకోవాలంటున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి. అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు. ఎందుకు అని అంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే 25% జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి. 25% వేరేవాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అని అంటే దళితుల దగ్గర కొల్లగొట్టుపోయాడని అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? ఆ 25% ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు. దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు, కొబ్బరికాయల చెట్టు ఉందనుకోండి ఉదాహరణకు, చూస్తాడు ఎవడు ఆసామి, అరే బాగుందిరా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని ఇవ్వాలి. అది అప్పటి ధర్మశాస్త్రం. మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి, మా ఇంట్లో కూతురు పుడితే నీకు, మా ఇంట్లో వంకాయలు పండితే నీకు. మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఎక్కడ కొల్లగొట్టాడు? ఎలా కొల్లగొడతాడు? అసలు వాడు మా ఇంటికే రాడు, మీ దగ్గర ఆగిపోయాడు కదా. కొల్లగొట్టించి ఇచ్చింది మీరు. వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా? వాళ్ళు దోపుడుగాళ్లే, నేను ఒప్పుకుంటున్నాను. బ్రిటిష్ వాళ్ళు 100% దోచుకుపోయారు, కానీ దోచిచ్చింది మీరు. 25% 2% తీసుకొచ్చి ఇచ్చింది మీరు. మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీ అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు తొత్తులుగా మారింది మీరు. బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు. కాబట్టి డెవలప్మెంట్ లేదు. కాబట్టి డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం. మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను. నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. సూరా 7:57లో ఉన్న అనే పదానికి అరబీ భాషలో ఉన్నటువంటి ఈ పదానికి మరి ఇప్పుడు తర్జుమా చేసేటటువంటి వాళ్ళు చదువురాని ప్రవక్త అని తర్జుమా చేస్తూ ఉంటారు. కానీ నిజానికి అది అలాగే ఉందా అని కనుక చూస్తే అల్ ఉమ్మియా అనే పదము చాలా చోట్ల వాడబడింది ఖురాన్. అన్ని చోట్ల చదువురాని అని తర్జుమా చేయలేదు. ఎలా చేశారు అంటే పుస్తకము లేని ప్రజలు, గ్రంథము లేని ప్రజలు అని చేశారు. కాబట్టి అల్ ఉమ్మియా నబియా అన్న మాటకు అర్థం ఏమిటి అంటే గ్రంథము ఇవ్వబడనటువంటి ఎవరు? నేను అడిగిన దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సత్యమైతే మొహమ్మద్ గారికి ఒకవేళ రాయడం రాదు, చదవడం రాదు అని అంటే ఆయిషా గారితో ఆయన పెళ్లి చేసుకున్న సమయంలో స్వయంగా ఆయన కాంట్రాక్ట్ రాశారు. సహీహ్ బుఖారీ చాప్టర్ నెంబర్ 17 హదీస్ నెంబర్ 56, 69.
మరి ఆయన రాస్తే ఆయన సంతకం పెడితే ఆయన చదువు రాదు అని ఎలా చెప్తారో మిత్రులు చెప్పాలి. ఇది సాధ్యమైతే మొహమ్మద్ గారికి ఎలా రాయడం రాదో సయ్యద్ బుఖారీ చాప్టర్ నెంబర్ 39 హదీస్ నెంబర్ 51-33 ప్రకారం ఆయన ఏమంటున్నాడు అంటే స్వయంగా తానే మ్యారేజ్ కాంట్రాక్ట్ రాశాడు. దానికి ముందు నేను చెప్పింది ఏంటంటే ఉమర్ గారితో ఆయన చనిపోయే సమయంలో ఆయన ఏమన్నారు అంటే అయ్యా నేను మీకు ఒక చక్కని మాట చెప్పి రాసిస్తాను, ఒక పెన్ను పేపర్ తీసుకుని వస్తారా అంటే మా దగ్గర ఖురాన్ ఉంది, మాకు అవసరం లేదు అన్నారు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాయాల్సినటువంటి వహీ అయి ఉండొచ్చు, ఖురాన్ లో ఆఖరి భాగం అయి ఉండొచ్చు, ఏసే దేవుడు అన్నమాట కూడా అయి ఉండొచ్చు, రాయలేకపోయారు. ధర్మశాస్త్రంలోనూ సువార్తల్లోనూ అతని ప్రస్తావన ఉండాలి. రెండవ మాట God. So in the Bible, cosmos is the handiwork of God. So when we look at the cosmos, we understand, we learn how God did this cosmos. Whereas in Purana, cosmos is the manifestation of God. It is the Brahma, the Virat Rupa of God Himself. For example, Purushasya Mukha Brahma Kshetra Metasya Bahavaha Urvo Vaishyo Bhagavataha, simply saying how human beings have evolved from God. And then Bhulokaha Kalpitaha Padhyam Bhuvarloko Asya Nabhitaha Urdva Swaloko Urasa Maharloko Mahatmanaha, simply saying how God's body is a manifestation in the universe. So that is the reason we will be questioning the approach of the Puranic way of saying how God is and how He manifests Himself in the universe. Those are the 10 qualities of dharma, and if a person possesses these qualities, then he is following his dharma, and that is what is Sanatan Dharma. Sanatan means eternal righteous duty, exactly translates to Sanatan Dharma. Okay, thank you. So I think the audience can kind of make up their minds on the other points with regards to the verse and whether the translations, they heard both sides. So we're going to move past that now. Someone was asking in the chat to kind of increase the time. Are you guys okay with 3 minutes apiece? Is that a little better? 3 minutes apiece or would you prefer 2 minutes? Okay, you're good. Okay, good. All right, so we'll give you guys 3 minutes now. We're going to go into this next part here. I believe Brother Praveen, you wanted to talk about marrying cousins, but I'll pass it to you. So we're going to go, guys, now 3 minutes each. So Brother Praveen, whenever you want to begin, I'll start the timer. 3 minutes. Sure. If you can please put the slide back onto the screen. Dr. Preeti ji gave a very good description from Manusmriti. I'll come back to Manusmriti right now. Manusmriti, the Manu law that she put on the screen is basically the law that ruled over the people of India before the biblical concept of equal law was given to the people of India, people like me. So before I go there, let me go here. Esha Dharmaha Sanatanaha. I'm reading it from the Sanskrit, for example, just to let you know. Esha Dharmaha Sanatanaha is the word that you can see from Mahabharata, book number 1, chapter number 113, and the 13th shloka. And the Sanskrit is right there, she can also read. And what is the context that I'm speaking here? What is the context? What is the dharma or the righteous act or the righteous duty that one need to do? Dr. Preeti gave a very good list of what it is, but if I can go to Adi Parva section 122, Sanatana practice illustrated by rishis is right there. I have highlighted a few of those points. What is Sanatana Dharma? And there is a discussion that is going on, and in that discussion, people are struggling whether one can share their wife among the brothers or not. And there, in that discussion, a rishi is someone that is a sage in Sanatana Dharma. Whatever the rishi, especially the rishis of Maharshis like Vyasa, when they come and say something, it is undisputable. And the people like that, they are coming forward and saying it has been heard by us that there was a great rishi of the name Uddalaka. He is a rishi himself, and his son's name is Swetaketu. And when they were together in the house, and Swetaketu's mother was also in the house, and now one day in the presence of Swetaketu's father, a Brahmana came from catching Swetaketu's mother. A Brahmin walks in and he catches Swetaketu's mother's hand and he says, "Let us go." Beholding his mother seized by the hand and taken away apparently by force. Of course, he was taking his mother by force. Swetaketu, a sage himself, he tries to stop. And Uddalaka, a sage, a Maharshi, a Rishi, what does he say? Uddalaka addresses his own son and says,
Be not be angry, my son. This is the practice sanctioned by the antiquity. This is the Sanatana Dharma. This is the, Esha Dharmaha, 30 seconds. Sanatanaha. That is the context that I'm talking about. The context where a Brahmin can walks into your family and takes hold of your mother's hand and takes away to have sexual relationship with her, and you cannot stop. That is Sanatana Dharma according to Mahabharata that I just read. I think Arjuna can see this now. And as you rightly said, the spiritual masters, when they speak, that is when the noises that come around can be minimalized, and that is how we should be focusing. And that's exactly what we are doing. We're not doing, on our own. This is your own spiritual master speaking. His name is Srila Prabhupada, the one that translated this book, translated and gave Vyakhyana or the commentary to Bhagavad Gita, the Song of God. He is saying this. దళితులం కాబట్టి ఏ మతం మేము స్వీకరించాలో మీరే చెప్తారు, ఏం తినాలో మీరు చెప్తారు, ఏం తినకూడదో మీరు చెప్తారు, చదవాలా చదవకూడదు మీరు చెప్తారు, బట్టలు కట్టుకోవాలా కట్టుకోకూడదు మీరు చెప్తారు, ఎట్ట ప్రార్థన చేయాలో మీరు చెప్తారు. ఎందుకు? మా రోడ్లు మేము వేసుకోలేము. ఇప్పుడు ఒక గ్రామం ఉంటది, గుడి చుట్టూ ఉండే రోడ్లేమో బాగుంటాయి, మా దానికి వచ్చేనేమో ఏముండవు. ఇక్కడికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటే వచ్చి కొడతారు. సో ఇప్పుడు మా వాళ్ళు సర్పంచ్ ఉంటే, మాకు వార్డు మెంబర్ ఉంటే, మా దగ్గర మా పవర్ మా దగ్గర ఉంటే వీళ్ళ చేత అవుతుందా? ఇది క్రైస్తవులకు అర్థం కాదు. ఇది క్రైస్తవులకు ఏమర్థం అవుతుందంటే, మాకు దాన్ని ఏమంటారు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, మేము అది పోగొట్టుకోలేము, మేము దాన్ని ఏమంటారు, మేము మా డినామినేషన్ లోనే ఉంటాము, మేము మా ప్రార్థనలే మేము చేస్తాము, మీరు ఏమవుతున్నారు ఏం కావట్లేదు మాకు సంబంధం లేదు, మేమంతా కళ్ళు మూసుకొని ఇలా ఉంటాం. ఇది క్రైస్తవులు భావజాలం. బయటికి రావాలి. సో మీరు ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా నాకు 100% ఇలాగే ఉండండి. రేపు తర్వాత హెచ్చరిక చేయడానికి మీరు ఉండరు, వినడానికి చెప్పడానికి నేను ఉండను. దళితులపై ట్యాక్సులు వేసి శూద్రుని దోచుకున్నారు. ఇది రాజీవ్ మల్హోత్రా లాంటి భయంకరమైన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్. అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు వత్తాసు పలకటం ఏమాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు అనంటే, దళితులపై ట్యాక్సులు వేశారు అని చెప్తున్నారు. ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా? లేకపోతే ట్యాక్స్ బాపనోళ్ళు కనిపిస్తారా మీకు? రెవెన్యూ దళితులు కనిపిస్తారా? రెవెన్యూ బాపనోళ్ళు కనిపిస్తారా మీకు? రెవెన్యూలు దళితులు కనిపిస్తారా? లేకపోతే రెవెన్యూ దోచిపెట్టిన క్షత్రియులు కనిపిస్తారా మీకు? సార్, ఇది దేశ చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. ఇది అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఈ విషయాన్ని దాన్ని కోట్ చేస్తున్నాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లు నడుపుకుంటారు అనంటే ఎంత హాస్యాస్పదమో, దళితుల పైన ట్యాక్స్లు వేశారంటే కూడా అంతే హాస్యాస్పదం. ఎందుకంటే సార్, దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు ఇక్కడ. ఎవరు అలా దోచింది? వాడొచ్చి దోచాడా? తెల్లోడు బ్రిటిషోడు దోపిడి దొంగ. మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు సార్? బ్రిటిష్ వాళ్ళు చేశారా? కొంచెం రీసెర్చ్ చేస్తే కూడా ఈ మాట మాట్లాడు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు.